వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఆంధ్ర మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు గురించి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైఎస్ జగన్ మాజీ అయిన తర్వాత ఆ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నటువంటి క్రమం మనం గమనించవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఆ కేసు సంబంధించిన వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయ్ గారు. విజయ్ గారితో మాట్లాడి ఆ కేసు వివరాలు తెలుసుకుందాం. విజయ్ గారు, కొత్తగా ఈరోజు మనం చూసాము, ఏదైతే హరిరామ జోగయ్య గారు పిటిషన్ వేశారో దానికి సంబంధించి కోర్టు స్పీడప్ చేస్తుందని విన్నాం. ఏం జరగబోతుంది? జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఏదో నత్తనడకన సాగుతుందండి, బాగా వేగవంతం చేయండి, గబగబ పూర్తి చేయండి అని చెప్పేసి హరిరామ జోగయ్య ఏదో పిటిషన్ దాఖలు చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వేగవంతం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి కదా. కొత్త చట్టాల ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కొన్ని మోస్ట్లీ కేసునే 45 డేస్లో పూర్తి చేయాలి అని కొత్త రూల్స్ వచ్చాయి, సాగతీతలు ఉండొద్దు అని. ఓకే, ఆ ప్రకారంగా చూసుకుంటే కరెక్టే, ఇతను చేసింది కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. నా పర్సనల్ అభిప్రాయం ఒకటి ఏముందంటే, ఇట్లా చేసే జగన్ ఓడిపోయాడు లాస్ట్ టైం. అంటే ఆయన రాష్ట్ర పాలన మీద దృష్టి పెట్టకుండా ఎవరిని ఏం చేద్దాం, ఎక్కడ ఇరికిద్దాం, ఎప్పుడు తిడదాం, ఎప్పుడు కొడదాం, ఎక్కడొస్తే కాలడ్డు పెడదాం, కేసులు ఏమన్నా ఉంటే ఏదేది పెట్టి ఎలా లోపల తోద్దాం, వీటి మీద దృష్టి పెట్టేసరికి ప్రజాపాలన తక్కువైపోయి ఆయన ఓడిపోయాడు. విజయ్ గారు, ఈ సందర్భంగా ఒక విషయాన్ని అడుగుతాను. కొత్తగా చూస్తున్నాము, ఏదైతే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ ఓనరు అట్ ద సేమ్ టైం మహేష్ బాబు వాళ్ళ బావ గల్లా జయదేవ్ సంబంధించిన ఒక వీడియో మనం చూస్తూ ఉన్నాం. అది వాస్తవా లేకపోతే మార్ఫింగ్ చేశారనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంది. జగన్ చేసినటువంటి అక్రమాలు, ఏదైతే రౌడీజం ఏదైతే ఉందో ఆ లెవెల్లో ఉందా? ఆ వీడియో మీ దృష్టికి వచ్చిందా? దాని నుంచి మీ కామెంట్ ఏంటి? అది ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా చేసినా కూడా ఇవాళ రేపు డెవలప్ అయిన ఏ టెక్నాలజీతో అది నేను కాదు, అలా చేశారు అని కూడా చెప్పొచ్చు. మనం మొన్న అమిత్ షా వీడియో చూడాల ఎన్నికలకు ముందు, అవును, డైరెక్ట్ అమిత్ షానే మాట్లాడుతున్నాడు. అవును, మరి చాలా టూ మచ్ అది. అట్లాగే ఇది కూడా అని అనుకుని చెప్పొచ్చు. అసలు 90% నమ్మేశారు. అసలు నమ్మేసి దాని డిస్కషన్స్ కూడా జరిగాయి. బోలెడంతా ఆయన ముస్లిం వ్యతిరేకి ఇట్లా మాట్లాడాడు, డైరెక్ట్ బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు. కనీసం మన మాధవిలతన డైరెక్ట్ గా ప్రదర్శించింది, కానీ ఈయనది మాత్రం చాలా దారుణం అది. సో ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత జరిగే దారుణాలు చెప్తా సార్. ఇప్పుడు అది గల్లా జయదేవ్ది ఓనా డబ్బింగా లేకపోతే మార్ఫింగా తర్వాత సంగతి. ఇప్పుడు మీరు నేనున్నాను, మీరే నేను మీ అబ్బాయిని అనుకోండి, ఇంట్లో ఉన్నా, ఇగో నువ్వు మీ నాన్న వీడియో కాల్లో ఉన్నాడు చూడు, చెప్పండి డాడీ ఏంటంటే అక్కడ ఉంది బీరువా కింద ఉన్న ఆ ఫైళ్ళు, అక్కడ ఉన్న తాళాలు ఈ అంకుల్కి ఇచ్చేసాయి. ఓకే డాడీ బాయ్. మాట్లాడేది మీరు కాదు, అవును అవును, మీకు సంబంధమే లేదు అసలు, మీరు ఇక్కడ లేని కూడా లేరు. ఓకే, అలా అలా ఏ ఉండే అవకాశం ఉందా? అలా అవ్వచ్చు. దానివల్ల కోర్టులో కూడా సార్ ఇప్పుడు వీడియో ఎవిడెన్స్లు ప్రవేశపెట్టండి అనగానే నేనే వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసి తర్వాత మీ దగ్గరకు వచ్చి పిల్లో పెట్టి చంపేస్తాం మిమ్మల్ని. కాళ్ళన్నీ ఇలా ఇలా గిలగిలా కొట్టుకుంటా ఉంటాయి. మళ్ళీ కెమెరా వైపు చూసి అమ్మయ్య పోయాడు అని వెళ్ళిపోతా. నేను కాదు చంపింది, నా బొందా, నేను అసలు అక్కడ ఉండను కూడా ఉండను. కానీ ఈ విధంగా చూస్తే చట్టాల్లో కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీడియో ఎవిడెన్స్ ని తీసుకునే పరిస్థితి లేదు. 100% ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాడు నిజంగా క్రైమ్ చేసినా కూడా మనం ఏమీ చేయలేము సార్, తీసుకోవాల్సిన అవసరం. ఎక్స్పర్ట్స్ దాన్ని ఏమన్నా చెప్పచ్చు, ఏ వాడినా లేదా అనే విషయాన్ని వాళ్ళు చెప్పచ్చు, హ్యాపీగా చెప్తారు. సో అంతవరకు వచ్చింది. ఇక గల్లా జయదేవ్ వీడియో గురించి మాట్లాడినా కూడా ఆయన నిజంగా చేసినా సరే ఈ విధంగా తప్పించుకోవచ్చు, పాపం ఒకవేళ చేయకపోతే కూడా ఈ విధంగా జరగవచ్చు. సో ఈ రెండు అంశాలు ఉన్నాయి. జగన్ కేసు విషయానికి వస్తే జగన్ కేసు విషయానికి వస్తే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, గతంలో ఇదే చేసి ఇది పట్టించుకోవడం మానేశారు పాలన గురించి. మళ్ళీ వీళ్ళు కూడా ఈయనని ఎట్లా ఇబ్బంది పెడదాం, ఈయన కేసులు ఎంత తొందరగా పూర్తి చేద్దాం, ఎంత తొందరగా లోపలేద్దాం, అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇవే పోతున్నాయి. జనాలను ఉద్ధరించేవేమి ఉండట్లా. వెంటనే అధికారం రాగానే ఈయన ఇల్లు కూల్చేయడం, ఆయన రాగానే ఇల్లు కూల్చేయడం, వీళ్ళు ఉన్నప్పుడు ఆయన తిట్టడం, ఆయన వచ్చినప్పుడు వీళ్ళని తిట్టడం. అంటే రెండు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి రాష్ట్రంలో తప్పితే, అంటే ఎవరెవరెవరెవరో వీళ్ళ కొరిగింది ఏముంది? సంథింగ్ ఏదో ఒకటి చేసి వాళ్ళకంటూ అదేంటిది వెంటనే పనులు చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన
కర్ణాటకలో కాంగ్రెస్ రాగానే ఉచిత బస్సు అది ఇది అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 6 గ్యారెంటీలో ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా బోల్డ్ అన్ని ప్రామిసులు చేశారు కదా, ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మొన్న అన్నా క్యాంటీన్లన్నీ నీట్ గా చేశారు, బాగుంది. ఇంకోటి అన్నా క్యాంటీన్లలో మీరు బర్త్డే పార్టీ చేసుకోవచ్చు, అదొకటి ఉంది. ఒక 20 మంది 80 మంది వరకు హ్యాపీగా బర్త్డే పార్టీ చేసి ఆ రోజు అన్నా క్యాంటీన్ మీదే, మినిమం అమౌంట్ ఏదో ఇస్తేసి సరిపోతుంది, మీకు ఇంకా వాళ్ళ కేక్ కూడా ఫ్రీ ఇస్తారు. ఇట్లాంటి ఫెసిలిటీస్ వచ్చాయి, ఇవి బాగున్నాయి. ఆ ప్రకారంగా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే జనాలు రోజు రోజు అరే ఇదేదో అవుతుంది ఏదో అవుతుంది ఏదో అవుతుంది అనుకుంటారు. ప్యారలల్ గా ఈయన ఇబ్బంది పెట్టాలనుకుంటే చిన్న చిన్నగా చేసుకో. ఇక్కడ ఏంటంటే ఇవి హైలైట్ అవుతున్నాయి, నువ్వు చేసే మంచి అంత కనబడట్లా. సరే ఏదేమైనప్పటికీ జగన్ కేసు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వేగవంతం చేస్తే చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే పెండింగ్ కేసులు బోల్డ్ ఉన్నాయి, సంవత్సరాల బడి జనాలు తిరుగుతున్న కేసులు అన్నీ ఉన్నాయి. 45 days లోనో 50 days లోనో 1 month లోనో గబ పూర్తి అయిపోతే అయితే అది, లేకపోతే ఇది నిజంగా చేస్తే శిక్ష, లేదు అంటే ఇంకొకటి. అది తొందర తెగితే మంచిదే. బట్ కొంచెం ఇప్పుడు అది ఆయనకైతే మోస్ట్లీ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే బీభత్సంగా ఉంటుంది ఇన్ కేసు తేలితే, అక్రమాస్తుల కేసులు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి, హరీష్ కొండని ఆయన కోసం కట్టుకున్నాడు, ఇలా చేసి అలా చేశాడని ఈ మధ్య కాలంలో బోల్డ్ అన్ని వచ్చాయి బయటికి. పైగా సొంత చెల్లె బయటికి వచ్చి చెప్పిన తర్వాత, అంటే ఎవిడెన్స్ చూడండి, సొంత చెల్లె చెప్పిన బ్లడ్ చెప్పింది, ఇంకా ఎవరిన అంటే ఈజీ ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళడం. అంటే ఇప్పుడు గతంలో ఉన్న కేసులకి ఎవ్రీ ఫ్రైడే మన తెలంగాణ కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉన్నటువంటి జగన్, అప్పుడు నేను సీఎంని ప్రోటోకాల్ ప్రకారం రావాలి అంటే కూడా ప్రోటోకాల్ చాలా ఉంటుంది, సీఎం ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ లక్షల్లో ఖర్చు వస్తుంది నాకు వారం ప్రభుత్వ ధనం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను రాలేను, నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో నేను కోర్టుకు వచ్చి నేను హాజరు కాలేను అని ఒక రకమైన ఫెసిలిటీని యూజ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు లేడు కాబట్టి ఇప్పుడు కూడా పీకేశారు, చుట్టుపక్కల ఉన్న సంతానం కూడా పీకేశారు, సెక్యూరిటీ తీస్తాం. అంటే మాజీ కదా, ఇప్పుడు మాజీయే, బట్ అయినప్పటికీ కూడా ఏదో లెవెల్లో ఓజీ లెవెల్లో పెట్టుకున్నాడు సెక్యూరిటీ, అదంతా పీకేశారు. అవును, ఎవరు లేరు ఇప్పుడు ఆయనకి. మామూలు ఒక మాజీ ఇప్పుడు ఉండాల్సినంత ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, మహా అయితే క్యాడర్ ఉంటుంది ఆయనతో పాటు. ఇప్పుడు కేసీఆర్ ఎటుపోయినా సరే మందన వేసుకొని వెళ్తున్నాడు ఒక్కడెళ్ళకుండా, అట్లా క్యాడర్ ఉంటుంది. కానీ ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ అయితే మినిమం ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. నిజంగా నీకన్నా ప్రాణహాని లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఒక 60 పెంచి అవకాశం ఉంది తప్పితే అంత మించి మరీ అసలు ఇటెళ్తే బెటాలియన్ అటెళ్తే బెటాలియన్ ఉన్న అవకాశం అయితే లేదు. ఇప్పుడు రిస్క్ లోకి వెళ్ళబోతున్నాడు అన్నట్టు, ఇంకా రిస్క్ లోకి వెళ్ళబోతున్నా అంటే వెళ్ళినట్టే సార్. అంటే బయట వాళ్ళు ఎవడెవడో చెప్తే అని అనుకోవచ్చు, సొంత ఇంట్లోనే సునీతారెడ్డి చెప్తుంది, సొంత చెల్లి చెప్తుంది, అండ్ బోల్డ్ అన్ని ఆస్తులు ఉంటాయి, ఈడీ అటాచ్ చేసిన ఆస్తులన్నేమో నా మీద రాశాడు, అనుభవించేవన్నీ అనుభవిస్తున్నాడు. అఫిడవిట్లో ఏమో నాకు 82 కోట్లు అప్పు ఇచ్చానని చెప్పాడు. ఆడపిల్లకి అప్పిచ్చేది ఏంటండి, నాకు ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడని చెప్పి మొహం మీద అడుగుతుంది. మరి ఇంకా అంతకు మించిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకా ఆమెనే పిలిచి సంతకం చేయించాడంటే అంతే సంగతి. మరి దాన్ని మరి అది చేస్తుందో అంటే ఎలక్షన్ ముందంటే ఏదో అనింది, కానీ మరి చెల్లె సంతకం పెట్టి జైలుకి పంపే అవకాశం అయితే ఉండదు అని అనుకుంటున్నాం మరి మోస్ట్లీ. బట్ తెలియదు ఏం జరుగుద్ది అనేది. ఓకే, ఇది అండి జగన్ కేసు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఏం జరగబోతుంది అనేది చూడాలి. సో ఏది ఏమైనా కూడా జగన్కి గడ్డుగాలం స్టార్ట్ అయినట్టే. సో ఇలాంటి తాజా సమాచారం కోసం మేము ఎప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.